చెల్లమ్మా నా మేనల్లుడు ఎక్కడా అని రావుగోపాలరావు జమున్ అడగగానే హీరో ఇంట్రడక్షన్. ఆ పల్లెటూరికి హీరో బ్యాంక్ మేనేజర్ గా బస్ లో వస్తాడు. వెంకటాపురం వచ్చింది దిగండి బాబు. అడ్రస్ తెలియక అటు ఇటు చూస్తుంటే ఒక అతను కనిపించాడు. బాబు ఆంధ్ర బ్యాంక్ ఎటు వెళ్ళాలి? నేను నీకు తెలిసేమిటో? తెలియదండి. మరి తెలియనప్పుడు ఓ దండం పెట్టుకుని పరిచయం చేసుకుని అడగచ్చుగా. బ్యాంక్ వాళ్ళ బ్యాంకే వెళ్ళా. నమస్కారం అండి. ఈ ఊళ్ళో ఆంధ్ర బ్యాంక్ ఎక్కడుందో కొంచెం చెప్తారా? చూస్తుంటే చదువుకున్న వాళ్ళు ఉన్నావు. ఇంకా ఓల్డ్ మోడల్లో దండం ఏంటయ్యా? చక్కగా ఇలా అనొచ్చుగా. బ్యాంక్ అంట బ్యాంక్. ఎలా చేస్తున్నావేంటి? నమస్కారం పెడుతున్నాను సార్. ఏంటి వండి చేస్తానా? 2 చేతులు ఇలా పెట్టలేవు? పెద్ద పోజు ఒకటి పా. అలా ఇబ్బందులు పడుతూ వస్తుంటాడే. సరిగ్గా అదే సమయంలో హీరోయిన్ అతన్ని చూస్తుంది. నిజంగా హీరోలా ఉన్నాడే. చాలా ముద్దుగా ఉన్నాడే. నాకు బ్రహ్మాండంగా నచ్చాడే. నాకు కూడా. మీ అందరికంటే ఎక్కువ నాకు నచ్చేసాడే. నీకు బాగోడే. నాకైతే బాగుంటాడు. నీకు బాగోడే. నా హైట్ అయితే కరెక్టే సరిపోతాడు. నీకు మీ మామయ్య ఉన్నాడు కదే. వేడ్చాడు ఏదో పిడతముఖం వాడు. ఇత్తడైపోద్ది. వాడిని మొదట నేనే చూశాను కాబట్టి వాడు నావాడు. కాదు నావాడు. కాదు నాకు నచ్చాడు. కాదు నాకు నచ్చాడు. కాదు నాకు నచ్చాడు. ఏళ్ళొచ్చి పెళ్లిళ్ళు కాక ప్యాంటు కనబడితే చాలు ఫైట్లు జారేస్తారు. మనలో మనకి గొడవలు ఎందుకు గాని మనలో ఎవరు నచ్చారో ఆ గొట్టంగానే అడుగుదాం రండి. ఇదిగో ఆగవయ్యా. ఈ 5,000లో 1,000 పట్టుకో. దేనికి? నువ్వు మాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసావు. ఈ 5,000లో 1,000 పద్మది, 1 సుబ్బలక్ష్మిది, 1 ధనలక్ష్మిది, 1 సూరమ్మది, 1 నాది. నువ్వు దేన్ని పట్టుకుంటే అది నీదవుద్ది. ఓరు నాయనో, ఇది ఎక్కడ గొడవరా బాబు? దేన్ని పట్టుకుంటే దీంతో గొడవ? ఎందుకు వచ్చిన గొడవ? అమ్మ మగ ద్రౌపది చిలిపివే. అచ్చరే ఆంధ్ర బ్యాంక్ ఇలా వెళ్ళచ్చా? అలాగా వెళ్ళొచ్చు. వచ్చి దించి వెళ్ళొచ్చు. బాబు గారు ఊరు కొత్తగా వచ్చినట్టున్నారు. అమ్మూరికి ఒక కొబ్బరికాయ కొట్టాలండి. ఆ తల్లి మిమ్మల్ని సలగా చూస్తుంది. వెళ్ళి నీళ్ళు తీసుకురండి. ఏమండి? సీతారత్నం గారు. ఏమండి? 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 త్వరగా నీళ్లు పట్టండి. సీతారత్నం గారు. సీతారత్నం గారు. ఏమైందండి అలా పడిపోయారు? బీపీ ఉంది. కాస్త కళ్ళు తిరిగినట్టయి. పర్వాలేదు కదండి? పర్వాలేదు. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. సమయానికి నీళ్లు దొరకలేదు చూస్తావా? ఆ ఆలోచన తట్టి అత్తయ్య, ఓ అత్తయ్య, తినడానికి ఏమున్నాయి ఇంట్లో? రావేరా. 4 రోజుల నుంచి మనిషి పత్తాలేవు. ఎక్కడికెళ్ళావు? వచ్చి ఎవరిని చూడాలింటి? నిన్న ఓ కొడుకుని కనిపెట్టేస్తుంటే ఏకంగా వచ్చి ఇక్కడే ఉండేదానిగా. నీకు మొగుడు చేస ఎక్కువైపోయిందే. అవదా ఏంటి మరి? 1, 2, 18 ఏళ్ళు వచ్చి పడ్డా ఒంటి మీదకి. ఏడ్చావు కానీ ఆ డబ్బాలో పూతరేకులు పెట్టాను. వెళ్ళి తీసుకు తిను. పూతరేకులా? అమ్మా, రా బాబు. ఏమిటిలా వచ్చావు? మీ ఇంట్లో పోర్షన్ అద్దెకుందంటేను. ఉంది బాబు, లోపలికి రా. ఆగు. ఏం కావాలి? ఇల్లు. మేము ఇల్లు అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నావా? మేము అమ్మం. కొనడానికి కాదు, అద్దెకొనడానికి. ఏ ఊరు మంది? వైజాగ్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ ఊరు ఆంధ్ర బ్యాంక్ లో దోపిడీ చేయడానికా? కాదు, ఉద్యోగం చేయడానికి. ఏ ఉద్యోగం? ప్యూన్ ఉద్యోగమా? మేనేజర్. ఏంటి నువ్వా? జీతం ఎంత? ఓ 9,000 ఇస్తారా? 3 నెలలకి ఇస్తారు.
అంటే నెలకి బోడి 3000 అన్నమాట. ఏ మంగా ఏమిటా మాటలు? నువ్వు లోపలికి రా బాబు. ఇదిగో అబ్బాయి, పెట్టుపుట్టు వచ్చేస్తున్నావు. కండిషన్లు తెలుసా? ఏమిటవి? అద్దె ఫస్ట్ కల్లా ఇచ్చేయాలి. గోడకి మేకులు కొట్టకూడదు, ఉన్న మేకులు పేకూడదు. ఇంటి ముందు కళ్ళాపు చల్లి రోజు ముగ్గులు పెట్టాలి. మంత్లీలు వీక్లీలు అన్ని కొంటుండాలి. మేం చదవడానికి, నువ్వు చదవడానికి కాదు. మంగా నువ్వు నోరు మూస్తావా లేదా? నీకేం తెలియదత్తయ్యా, ఈ పట్నం వాళ్ళే అస్సలు నమ్మకూడదు. అది సరే కానీ నీ లగేజ్ అబ్బాయి. ఇదిగో. ఇది కాదయ్యా, అదే పిల్ల చెల్ల గొర్రె మేక ఆవు దూడ. అది సరే గాని నీకు పెళ్ళైందా? ఇక పడతాయి నీకు రైట్. నువ్వేమనుకో బాబు, నా మేనకోడలు పుట్టి అల్లరి పిల్ల. నువ్వు వచ్చి చూసుకో. ఎక్కడికొచ్చి పడాలో అక్కడికొచ్చి పడ్డావు. రేపటి నుంచి నీ పని ఇత్తడే. ఇదే బాబు ఇల్లు. చాలా బాగుందండి. నువ్వు ఒక్కడివే వచ్చావు. మీ వాళ్ళెవరు? అమ్ముందండి, వైజాగ్ లో టీచర్ ఉద్యోగం చేస్తుంది. రావడానికి కుదరదు, నేను ఒక్కనే ఉంటాను. మరి నీ భోజనం అది? ఏం ప్రాబ్లం లేదండి. అన్నం, కూరలు, పచ్చళ్ళు, పొడులు, వేపుళ్ళు ఇవన్నీ చేయడం వచ్చా? కాదండి, అవన్నీ ఎలా చేయాలో ఈ పుస్తకంలో ఉన్నాయి, చూసి చేయడమే. గొప్ప పని చేసావులే. ఈ పూటకి నేను పంపిస్తాను. ఈ ఒక్క పూటకేనండి? సారీ అండి, పొరపాటున. నువ్వు తింటానంటే రోజు పంపిస్తాను. థ్యాంక్ యూ అండి. ఆగు. ఇదిగో వద్దని చెప్పానా? నీకే చెప్పేది. చెయ్యొద్దు. కలవరిస్తున్నట్టుంది. హడలు కొట్టేసి. ఏంటా పాడు పనులు? చెయ్యి. వద్దు, రావద్దు, ఇత్తడైపోద్దంతే. దొంగలా వచ్చి పక్కన పడుకుంటావా? సిగ్గులేదు? లే లే, రమ్మంటుంటే. ఇట్టా తోసేసావేంటే? నిన్ను తోయడమేమిటి? వాణ్ణి కదా నేను తోసింది. వాడా? ఎవడేవాడు? ఉన్నాళ్లే ఓ గొట్టంగాడు. కల్లోకొచ్చి తెగ రెచ్చగొట్టేశాడు. ఇంకొంచెం ఉంటే ఇత్తడైపోయేది. అమ్మా అమ్మా, ఎవడా నీ కల్లోకి వచ్చింది? ఏ రాకూడదా? ఎన్నాళ్ళైంది నేను పెద్ద మనిషి? ఆహా, ఎన్నాళ్ళైంది? మొన్న అట్ల తద్దికి 5 ఏళ్ళు అయింది. అవునా? నీకు పెళ్ళెప్పుడైంది? 13 ఏట చేశారు. నాకు ఇప్పుడు ఎన్నేళ్లే? 18 ఏడు. మరి నేనేం పాపం చేశానని ఇప్పుడు దాకా నాకు పెళ్లి చేయలేదే? అయ్యో, పిల్ల పెళ్లికి ఎదిగింది, దానికో మొగుణ్ణి కట్టి పడేస్తే దాని ఏడిపేదో అది ఏడుస్తుంది అన్న ఇంకిత జ్ఞానం ఉందా నీకు నీ కొడుక్కి? ఏళ్ళొస్తే సరికాదే, పెద్ద మనిషి అవగానే పెళ్లి చేసేస్తే ఈ పాటికి 2 బిడ్డలకి తల్లినయ్యేదాన్ని. ఓ బిడ్డను వాడించుకునేదానివి, ఓ బిడ్డకి నేను పాలించుకునేదాన్ని. అయినా మిమ్మల్ని అనుకుని ఏ లాభంలే. ఏదో సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టి కాలు జారడం ఎందుకు అని కలలతో సరిపెట్టుకుంటున్నాను. ఇక లాభం లేదు. ఏ కడుపో కాలో తెచ్చుకోవాల్సిందే, మీ రోగం కుదర్చాల్సిందే. శుభ్రంగా మొగుడు పక్కన వెచ్చగా పడుకోవాల్సిందని నీ పక్కన పడుకునే కర్మ పట్టింది నాకు. రా, వచ్చి పడుకో, కాలేసుకుంటాను. ఏడయ్యా, ఎక్కడ ఎక్కడ మీ మేనేజర్? ఏమిటమ్మా, ఏమైంది? గాడిద ఎగ్గైంది. అసలు మనిషి ఎక్కడ? ఏంటి ఇక్కడ దాక్కున్నావు? లే, బయటికి రా. రా, ఎత్తడైపోద్దంతే. ఏమిటమ్మా, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో ఆ పెద్ద మనిషిని అడగండి. ఏం జరిగింది సార్? గండు పిల్లలా అలా మిడిగుడ్లు వేసుకుని చూస్తావే, ఏం చేసావో చెప్పు. నేనేం చేశాను? అర్ధరాత్రి నా బెడ్రూమ్ లోకి వచ్చి ఏమిటి, బెడ్రూమ్ లోకి వచ్చేసారా? ఆ తర్వాత ఏం చేశాడో అడగవయ్యా. ఆ తర్వాత ఏం చేశారు సార్? నా మంచం మీదకి వచ్చి కూర్చున్నాడు. ఆ. అందరితో ఆగితే పర్వాలేదా? ఆ. ఒంటి మీద ఇదిగో ఇక్కడేసాడయ్యా ఆ. చెయ్యి. నేనా? ఏముంటాడు, వయసులో ఉన్నాడు కదా. చెయ్యే కదా అని సరిపెట్టుకున్నాను అన్నయ్య గారు. అంతే, లటుక్కుని పెట్టేశాడు. ఈ బొగ్గ మీద ముద్దు. అవ్వా, ముద్ద పెట్టే ఉంటాడు, వయసులో ఉన్నాడు కదా. అన్నయ్య గారు, ఆ టైంలో గాని మా మామ రాకపోతే అది కూడా ఏది రేపు అది కూడా చేసేసేవాడు. చేసేసే ఉంటాడు, వయసులో ఉన్నాడు కదా. ఏయ్, ఏమిటి వాగుతున్నావు? నేను నీ బెడ్రూమ్ లోకి వచ్చి ముద్దెట్టానా? ఎప్పుడు? రాత్రి
కళ్ళు ఏంటి కల్లోనా? అదిగో చూసారా కళ్ళలోనా అని ఎలా ఫీల్ అయిపోతున్నాడు. అంటే నిజంగా చేసేయాలనేగా ఇతని ఉద్దేశం. చెయ్యొచ్చయ్యా, తప్పులేదు, పెళ్లి కాని వాడైతే. కానీ పెళ్ళయ్యి 4 బిడ్డల తండ్రి అయ్యి. అలాగైతే తప్పేనండి. నువ్వు ఊరుకోవా, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. నీకు ఇంకా పెళ్లి కాలేదా? లేదు. కోత కిందకి దించండి, ఇంకోత దించండి. చాలా కోత పైకి లేపండి, ఇంకోత. అక్కడ ఆపి సెంటర్ చేసేయండి. దండాలండి బాబు. ఏమిటి వేషం? రైతు బిడ్డను కదండి బాబు. నీకేం పని పట్టలేదా? ఎందుకు వచ్చావు? బ్యాంకీ పని మీద వచ్చానండి బాబు. కాగితం పెట్టుకుంటే తమ కాడ లోన్లు ఇస్తారట కదండి. అవును, ఇస్తాం. ఎవరికి కావాలి? ఏటి లోనా అండి? నాకేనండి. ఎక్కువ వద్దండి, ఓ 2 లక్షలు ఇస్తే చాలండి. 2 లక్షలా? దేనికి? అయ్య బాబాయ్, ఇది చెప్పనండి, నాకు సిగ్గేస్తుందండి. అయితే నోరు మూసుకుని ఇంటికి వెళ్ళండి. అయ్య బాబాయ్, అయితే చెప్పేస్తానండి. చెప్పేయమంటారండి? చెప్పేయండి. గేదెలు కొనుక్కుంటానికి, పందుల్ని కొనుక్కుంటానికి లోన్లు ఇస్తారట కదండి. ఆ టైప్ లో నాకు కూడా ఇస్తే ఇస్తే ఓ మొగుండి కొనుక్కుంటానండి. మొగుండు కొనుక్కోడానికి లోను 2 లక్షలు? మరి నాకు కాబోయే పెనిమిటికి బ్యాంక్ ఉద్యోగం కదండి. 3 ఏళ్ళు జీతం అండి. లక్షెత్తే గాని రాడండి. ప్రతిభ లక్షెట్టి కాలం ఉండి ఇల్లు కట్టి ఫ్యామిలీ చేసుకుంటారనండి. ఇది ఎక్కడ నాటుకేసరా బాబు? ఇలా ఇది బ్యాంకు. పిచ్చి పిచ్చి వేషాలు వేయక వచ్చిన విషయం చెప్పు. ఏం లేదు పిల్లాడా, నువ్వు నాకు పిచ్చగా నచ్చేసి నా వయసు నీకు ఇచ్చేసావు. పైపిచ్చు డ్రీమ్స్ లో కూడా వచ్చి నా గుండెల్లో చిచ్చు పెట్టేశావు. కాబట్టి నీది నాకు ఇచ్చేయి, నాది నీకు ఇచ్చేస్తాను. అమ్మో, ఏంటి మనసు? అది ఇచ్చేసావనుకో, నువ్వు నేను సాంగ్ వేసుకొని శోభనం చేసేసుకొని తెగరిచ్చిపోదాం. ఏయ్, నువ్వు అర్జెంట్ గా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేదంటే శోభనం కాదు, సున్నం చేసేస్తాను. ఏయ్, నువ్వు మర్యాదగా వెళ్తావా, గెంటించమంటావా? ఏంటి గెంటిస్తావా? ఓయ్, మన సంగతి తెలియదు అనుకుంటాను. ఎత్తడైపోద్దంతే. ఏంటి ఏంటి? మనకు పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెడదాం? ఈ షరప్ అని తీసుకురా. ఇలా మర్యాదగా చెప్పొచ్చు కదా, వెళ్తాం. వస్తా. అబ్బా, ఏమండి వదలండి, అన్నయ్య గారు వాళ్ళు చూస్తున్నారు. అబ్బా, మీకే చెప్పేది. వద్దండి, అందరూ మనల్ని చూస్తున్నారు. వదలండి. ఏమండి, చెప్తే వినిపించుకోరండి. వదలండి. అయ్యో, అబ్బా, అన్ని చివి పనులే. ఇదిగా ఏమిటి పేలుతున్నా? 6 గంటలకు కలుసుకుందామా? ఎక్కడా? నీకేం మర్చిపోయిందా? అప్పలరాజు గారు గడ్డి పెట్టి చాటునా? ఇదిగో నిన్ను అన్నట్టు మల్లెపూలు తేవడం మర్చిపోకండి. ఏం లేదన్నయ్య గారు, వయసులో ఉన్నాం కదా, లవింగ్ చేసేసుకుంటున్నాం. చేసుకోండి అమ్మా, చేసుకోండి, బాగా చేసుకోండి, చేసుకునే వేసి కదా. కూర్చోండి. నిన్నే ఎత్తడి చేసినట్టు ఏంటి అరుపు? అయ్య బాబాయ్, ఈ మలయాళీ గిట్టపండి పైదేది కాకెత్తుకెళ్ళింది. నేను స్నానం చేస్తాను, ఇక్కడే చేస్తాను. వెళ్ళు వెళ్ళు. అదిచ్చే వెళ్ళిపోతాను. ఏది? నీ దగ్గరున్నది. నాది నీకివ్వడం ఏంటి? అది నీది కాదు, నాది. ఇదిగో నీ పద్ధతి ఏం బాలేదు. నాది నాకివ్వకుండా నా పద్ధతి బాగోలేదంటావా? ఓయ్, మర్యాదగా నాది నాకివ్వకపోతే ఇత్తడైపోద్ది. అరే, నాది నీదంటావేంటి? ఏమిటి? అది నీదా? ఒంగోని చూసుకో. అమ్మో, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఏమో నాకేం తెలుసు. ముందు నాది నాకు ఇచ్చే. ఉన్న పళ్ళంగా ఇమ్మంటే అమ్మో నేనేమను. ఇలా కేరళ టైప్ లో ఉండాలంటే నాకు సిగ్గేస్తుంది. నీ మొహానికి అది కూడా ఉందేంటి? ఊడిపోతే నువ్వు ఇస్తావా, నన్ను తీసుకోమంటావా? ఏయ్! నీకెళ్ళిపోతే నిన్నే ఎత్తడి చేసినట్టు ఏంటి అరుపు? అయ్య బాబాయ్, ఈ మలయాళీ గిట్టపండి
పైదేది కాకెత్తుకెళ్ళింది. నేను స్నానం చేస్తుంటే ఇక్కడే చెప్తాను. వెళ్ళు వెళ్ళు. అదిచ్చే వెళ్ళిపోతాను. ఏది నీ దగ్గరున్నది. నాది నీకివ్వడం ఏంటి? అది నీది కాదు, నాది. ఇదిగో నీ పద్ధతి ఏం బాలేదు. నాది నాకివ్వకుండా నా పద్ధతి బాగోలేదంటావా? ఓయ్, మర్యాదగా నాది నాకివ్వకపోతే ఇత్తడైపోద్ది. అరే నాది నీదంటావేంటి? ఏమిటి అది నీదా? ఒంగోని చూసుకో. అమ్మో, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఏమో నాకేం తెలుసు. వద్దు, నాది నాకు ఇచ్చే. ఉన్న పళ్ళంగా ఇమ్మంటే అమ్మో నేనేమను. ఇలా కేరళ టైప్ లో ఉండాలంటే నాకు సిగ్గేస్తుంది. నీ మొహానికి అది కూడా ఉందేంటి? ఏయ్, అబ్బో, ఆగమాక ఊడిపోతే. నువ్వు ఇస్తావా, నన్ను తీసుకోమంటావా? ఏయ్, నీకెళ్ళిపోతే